హాయ్ అండి అందరికీ, నేను మీ విజయ. మా పాప కోసం యాపిల్ ఇంకా సెర్లాక్ ఎలా ప్రిపేర్ చేస్తానో చూడండి. ఒక హాఫ్ యాపిల్ తీసుకొని పీల్ ఆఫ్ చేసేసుకుంటున్నా మొత్తము. మధ్యలో సీడ్స్ కూడా తీసేసుకోవాలి. ఇట్లా నీట్గా పీసెస్ కట్ చేసుకోవాలి యాపిల్ని. 6th మంత్లో ఏంటంటే ఓన్లీ యాపిల్ ప్యూరీ పెట్టొచ్చు, కానీ 7th మంత్ స్టేజ్ పెరుగుతుంది కదా, సో యాపిల్తో పాటు ఇంకేదైనా కలిపి పెట్టేయాలి పిల్లలకి. సో ఇప్పుడు నేను వీటిని స్టీమ్ చేసుకోవాలి యాక్చువల్గా, కానీ నేను కుక్ చేస్తున్నాను. కుక్ చేయడానికి ఎంత వాటర్ సరిపోతుంది అనుకుంటామో అంతే వాటర్ తీసుకోవాలి. యాపిల్ చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది కదా, సో యాపిల్ కుక్ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఇట్లా ఒక స్మాషర్తోని మొత్తం స్మాష్ చేసుకోవాలి యాపిల్ని. యాపిల్ కుక్ అయినాక వాటర్ మిగులుతుంది కదా, ఆ వాటర్ నెక్స్ట్ దానికి యాడ్ చేసుకోవచ్చు, లేదు సరిపోతుంది అంటే అంతే. చూసారా, ఇలా స్మాష్ చేసుకున్నాను మొత్తం, ఇట్లా మంచిగా స్మాష్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను సెర్లాక్ తీసుకున్నాను. నేను హోమ్ మేడ్ సెర్లాక్ తీసుకున్నాను. మీకు హోమ్ మేడ్ సెర్లాక్ కావాలంటే నా ఛానల్లో ప్రీవియస్గా వీడియో అప్లోడ్ చేశాను, చూడండి. సెర్లాక్ కూడా మంచిగా కుక్ అవ్వాలి. కొంచెం మంచిగా ఇట్లా కుక్ అయిన తర్వాత ఇందులో కొన్ని నేను పాలు యాడ్ చేసుకుంటాను. పిల్లలకి ఇలా కమ్మగా చేసి పెడితే నైట్ మంచిగా పడుకుంటారు. ఇంకొకటి, మనం సెర్లాక్ కుక్ చేస్తుంటే ఉండలు కట్టకుండా కలుపుకుంటూనే ఉండాలి. ఉండలు కట్టేస్తే వాళ్ళకి కడుపు నొప్పి వచ్చేస్తుంది కదా ఇన్ కేస్ తింటే కనుక. సో ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకోవాలి. ఇలా కుక్ అయ్యి దగ్గరికి వచ్చిన తర్వాత ఇందాక మనం స్మాష్ చేసుకున్నాం కదా యాపిల్, ఆ యాపిల్ ఇందులో కలిపేసుకోవాలి. ఇట్లా యాపిల్ కూడా సెర్లాక్లో మొత్తం కలిసిపోయేలాగా మంచిగా కలుపుకోవాలి. 6th మంత్లో ఓన్లీ ప్యూరీ చేసి పెట్టాను ఇప్పుడు, సో అందుకని సెర్లాక్లో యాడ్ చేసి పెడుతున్నాను. పిల్లలకి ఏదైనా మనమే టేస్ట్ చేయించాలి కదా, కొత్తగా ఏ ఐటమ్ అయినా. ఇట్లా మొత్తం దగ్గరికి వచ్చేలాగా కలుపుకోవాలి. కింద మాడంటకుండా కలుపుకుంటూనే ఉండాలి. ఇలా దగ్గర పడ్డాక బౌల్లోకి తీసుకోవడమే. ఇందులో కొంచెం నేను నెయ్యి యాడ్ చేసుకున్నా. నెయ్యి కూడా గుడ్ ఫర్ హెల్త్ పిల్లలకి. నెయ్యి అనేది గుడ్ కొలెస్ట్రాల్ కదా, సో పిల్లలకి పెట్టొచ్చు. మా పాపకైతే నేను నెయ్యి పెడతాను. చూసారు కదా, మా పాప ఎమ్మీగా తినేస్తుంది. ఈ వీడియో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుందని షేర్ చేశాను. మీకు కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.